ఆస్ట్రేలియా ఉగ్రదాడి నేపథ్యంలో ముంబైలో కూడా హై అలర్ట్ నెలకొందా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి నేపథ్యంలో ముంబైలో కూడా హై అలర్ట్ నెలకొంది. న్యూ ఇయర్ టార్గెట్ గా ఉగ్రవాదులు ప్లాన్ చేశారా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఎన్ఎస్జీ కమాండోలు, ముంబై పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇన్ఫాక్ట్ హైదరాబాద్ లో కూడా కొద్ది రోజుల, ఇంకా చెప్పాలంటే కొద్ది గంటల క్రితం మాక్ డ్రిల్ నిర్వహించిన సందర్భం. 48 గంటల పాటు మాక్ డ్రిల్స్ చేపట్టాయి బలగాలు. ఎయిర్పోర్ట్ సహా రద్దీ ప్రాంతాల్లో సర్చింగ్ జరుగుతోంది. హైదరాబాద్లో కూడా హై అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఆస్ట్రేలియాలో పట్టుబడిన ఉగ్రవాది ఇటు నవీద్తో పాటు ఆయన తండ్రి సాజిద్ మూలాలు ఇక్కడివి. సో ఆస్ట్రేలియాకు సంబంధించి ఆ మూలాల గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో, ఎందుకంటే ఆస్ట్రేలియా ఉగ్రవాది ఇది చాలా కీలకంగా మారుతున్న సందర్భం. సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కూడా దాడులకు పాల్పడే అవకాశం ఉంది అని చర్చ జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం హై అలర్ట్లో ఉంది కేంద్ర భద్రతా బలగాలు. సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్, ఈ తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడ సృష్టించిన మారణ హోమం దాదాపుగా 10ల సంఖ్యలో, దాదాపుగా 16 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా కొన్ని గణాంకాలు చెప్తున్నమాట. సో వీళ్ళ మూలాలు, ఈ సాజిద్ మూలాలు హైదరాబాద్లో ఉండడం, ఇక్కడికి రావడం, తనకున్న ఏమంటారు వాళ్ళ పూర్వీకుల ఆస్తిని అమ్మేసుకొని అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయే ప్రయత్నం చేయడం, వీటన్నిటి గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ ఉగ్రమూలాలు ఎక్కడో చోటు ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళు ఇక్కడ దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకు ఇప్పుడు మాట చర్చకు వస్తోంది? మీకు గుర్తుందిగా, పెహల్గామ్ అటాక్ మర్చిపోకముందే ఢిల్లీలో ఇంకో ఉగ్రదాడికి పాల్పడ్డారు. అయితే దానికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇంకా అక్కడ చూసుకున్న దాని మూలాలు మళ్ళీ హైదరాబాద్లోని. ఇక్కడ కూడా ఒక వ్యక్తిని, ఒక డాక్టర్ని అదుపులోకి తీస్తున్నారు. వైట్ కాలర్ టెర్రరిజం అని చెప్పి మాట్లాడుకున్నాం. సో వీళ్ళు ఇంకా దాడులకు పాల్పడే అవకాశం ఉంది. కీలకమైన మాన్యుమెంట్స్ని టార్గెట్ చేసుకోవచ్చు. లైక్ మన బిర్లా మందిర్ కావచ్చు, దాంతోపాటు మన భాగ్యలక్ష్మి టెంపుల్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఇలాంటి వాటి చోట వాళ్ళు సాధారణంగా ఇలాంటి వాటిని వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేసే చోటుకి ఆ ప్రాధాన్యత ఉండాలి, అక్కడ ఎక్కువ మంది సందర్శకులు వస్తూ ఉండాలి, అంటే ఎక్కువ మరణాలు సంభవించాలి. దాంతోపాటు అది కీలకమైన మాన్యుమెంట్, ఒక టాక్ ఆఫ్ ద నేషన్గా ఉండాలి. ఇంకా చెప్పంటే టాక్ ఆఫ్ ద వరల్డ్గా మారాలి. మీరు చూస్తే ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర, అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన ఘటన కదా అది. కాబట్టి వాళ్ళు చూస్ చేసుకున్న ప్రాంతాలు కూడా అలాగే ఉంటూ ఉంటాయి. కీలకమైన ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఎవరైనా అనుమానితులు కనిపిస్తే కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నించిన వెంటనే ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. మీరు చూడొచ్చు అక్కడ తాజ్ హోటల్ దగ్గర. ఎందుకంటే ఇప్పటికీ మర్చిపోదు ముంబై ఆ మారణ హోమాన్ని. కొన్ని గంటల పాటు జరిగిన మారణ హోమం అది. కేంద్ర భద్రతా బలగాలు ప్రాణాలకు తెగించి ఆ రోజు చూపిన తెగువ, ఆ రోజు చూపిన ఆ పోరాట పటిమ ఎవరు మర్చిపోతాం? ఎందుకంటే అది కొన్ని గంటల పాటు, ఇంకా చెప్పంటే రోజుల పాటు జరిగిన ఆపరేషన్. ఎంతోమంది కీలకమైన కమాండర్లను కోల్పోయాం ఆ రోజు. ఇంకోసారి అటువంటిది జరగాలంటే వెన్నులో వణుకు పుట్టేలా భారత సమాధానం ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్లో ప్రతాపాన్ని చూపించింది. పెహల్గామ్ అటాక్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం, పెహల్గామ్ అటాక్ ఎలా జరిగిందో బాండీ బీచ్లో ఘటన కూడా సేమ్ అలాగే. అయితే అక్కడ ఏకంగా నేరుగా కనిపించినట్టుగా తండ్రి కొడుకులు కాల్చి పారేశారు ఆ దుర్మార్గులు. పెహల్గామ్ అటాక్లో అఫ్కోర్స్ నేను వాళ్ళ ఆ మర్మాంగాల్ని చూసి మరీ కాల్చి చంపారంటే, ఏ మతం అడిగి మరీ కాల్చి చంపారంటే అర్థం చేసుకోవచ్చు ఈ ఉగ్రవాదులు ఎంత తీవ్రంగా ఉన్నారంటే, వాళ్ళ తీవ్రత అర్థం చేసుకోవచ్చు. సో దాని గురించి మాట్లాడుకుంటున్న క్రమం, ఇప్పటికీ రీసెంట్గా జరుగుతున్న పరిణామాల్లో కూడా ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇప్పటికీ ఆ టెర్రర్ మాడ్యూల్స్ని బస్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. అక్కడ బారాముల్లా కావచ్చు, ఆ ప్రాంతాల్లో కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, ఉగ్ర మూకలకు సంబంధించి ఆ మాడ్యూల్స్ ఎక్కడైనా ఉన్నాయా అని వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తోంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దాంతోపాటు కొద్ది రోజుల క్రితం పట్టుబడిన ఈ వైట్ కాలర్ టెర్రరిజం, దీని మీద కూడా తీవ్రమైన దృష్టి సారించడం జరిగింది. హజారీబాగ్ ఐఎస్ఐఎస్ స్లీపర్ సెల్
ఎన్ఐఏ రైడ్ చేయడం జరిగింది. షెహనాజ్ ఆలం వీడెవడు కాదు, మళ్ళీ ఎయిమ్స్ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్ వీడు జార్ఖండ్లో. ఈ రైడ్ టార్గెటెడ్ దేనికిది? ఆపరేషన్స్ సంబంధించి మాట్లాడుకుంటే క్రమం. సో అంటే అర్థం చేసుకోవచ్చు. దీనికన్నా ముందు డిసెంబర్ 12 అంటే ఎంత నేను కాక మొన్నే కదా జరిగింది ఇది. డిసెంబర్ అసలు మర్చిపోతామా? రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన ఘటన ఇటు భారతదేశం ఉలిక్కి పట్టింది. నవంబర్ 10వ జరిగిన ఘటన ఒక్కసారికి అందరినీ షాక్కి గురి చేసింది. ఆ ముజమిల్ షకీల్, యాసిర్ అహ్మద్ దార్, వీళ్ళిద్దరి పేర్లు ఇటు మర్చిపోదు యావత్ ప్రపంచం, మరి ముఖ్యంగా భారత్. ఇంకక్కడి నుంచి జూలై 28 ఆ సందర్భంలో మాట్లాడుకుంటే ఏప్రిల్లో జరిగిన ఆ మారణ హోమం 26 మంది పర్యాటకులు మన భారతీయులు ఒక విదేశీయులతో కలిపి ఆపరేషన్ మహాదేవ్తో ఇటు సులేమాన్, హంజా అఫ్ఘానీ, జిబ్రాన్ వీళ్ళని మట్టు పెట్టింది మన భారత్ భద్రతా బలగాలు. ఇక సెప్టెంబర్లో చూసుకుంటే ఆ మల్టీ స్టేట్ ఐఎస్ఐఎస్ కాన్స్పిరసీ అక్కడ ఎన్ఐఏ కండక్ట్ చేయడం జరిగింది. రైట్స్ 21 లొకేషన్స్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ లొకేషన్స్లో రైట్స్ చేయడం జరిగింది. అక్కడ మొహమ్మద్ అఖిల్ ముజాహిద్ వారితో పాటు ఇటు పాకిస్తాన్తో పాటు సిరియాతో ఉన్న లింకులకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం వాటిని కూడా బస్ చేస్తుంది మన ఇండియన్ ఏజెన్సీస్, మన సెక్యూరిటీ ఏజెన్సీస్. ఇక అక్కడి నుంచి ఆగస్ట్ వరకు అఫ్కోర్స్ అలా బ్యాక్ వెళ్తే కనుక ఇంకా గట్టిగానే ఉంటాయి మన వాళ్ళు చేసిన ప్రయత్నం. ఇవన్నీ కూడా ప్రస్తుతం కేంద్ర బలగాలు అణువణువునే జల్లెడ పడుతున్నాయి. మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది. ఈ దుర్మార్గులు ఎందుకంటే ఎంతటి సెక్యూరిటీకి భారత్ ప్రయత్నించినా భారత్లో అలజడి సృష్టించాలనేది వీళ్ళ కుతంత్రం, వీళ్ళ దుర్మార్గం. సో ఈ నేపథ్యంలోనే ఈ కొనలోని ఇటు భారత్ కూడా అలర్ట్ అయింది. చూస్తున్నారుగా పరిణామాలు పక్కన చూస్తున్నాంగా బంగ్లాదేశ్ ఎలా తగలబడిపోతుందో, బంగ్లాదేశ్ ఎలా విధ్వంసానికి గురవుతోందో. భారత్కి సంబంధం లేకపోయినా అక్కడ కూర్చుని ఒక ముసలి నక్క, బహుశా నక్కకైనా కొంచెం తెలివితేటలు కొంచెం ఆ మృగానికి సంబంధించి లేకపోతే ఆ జంతువుకున్న లక్షణాలు బట్టి మసులుకుంటూ ఉంటుంది. కానీ ఆధారాలు లేవు, ఏమీ లేవు. అక్కడ ఇండియన్ హై కమిషన్కి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటే ఎలక్షన్స్ పెట్టాల్సిన సోకాల్డ్ పెద్ద అయినా మాట్లాడుతూ తీరా ఉగ్రవాదులకు మద్దతుగా మాట్లాడే సందర్భం దాదాపుగా దాఖలాలు. చైనాకు అప్పగించేస్తాను, రహదారి వేస్తానంటాడు. ఇంతటి చుట్టూత ప్రతికూల పరిస్థితుల్లో భారత్ తన ప్రస్థానాన్ని కంటిన్యూ చేస్తోంది, తన దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఎక్కడైనా ఎవరైనా అనుమానంగా కనిపిస్తే కనుక ఎక్కడ నిస్సంకోచంగా ఇటు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆ అనుమానమే ఎందుకు మన ఈ ఢిల్లీ టెర్రర్ గురించి దాని గురించి మాట్లాడుకున్నా దానికి సంబంధించి ఎందుకంటే 2900 కేజీల ఆ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం విషయంలో కావచ్చు, ఆ నెట్వర్క్ని బస్ చేస్తుంది ఎలా ఒక చిన్న అనుమానం. ఐ థింక్ జమ్మూ కాశ్మీర్లో మన తెలుగు వ్యక్తి అక్కడ పోలీసు ఉన్నతాధికారిగా ఉన్నారు. ఆయనకు ఒక పోస్టర్ని చూసి వచ్చిన అనుమానం కట్ చేస్తే ఏకంగా వైట్ కాలర్ టెర్రరిజం ఎంతవరకు బయటపడింది. కాబట్టి డోంట్ ఫర్గెట్, ఒక చిన్న అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటు దేశవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇటు మన భద్రతా బలగాలు ఎంత అలర్ట్తో ఉన్నాయి వాటిని మీకు చెప్పడం, వాటిని మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్.
ఆ దృశ్యాలు చూద్దాం. ప్రస్తుతం మాక్ డ్రిల్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఎన్ఎస్జీ కమాండోలు, ముంబై పోలీస్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతోంది. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం.